హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఏ గోధుమ పిండి లేకుండా, ఏ మైదా పిండి లేకుండా, ఏ పిండిలు లేకుండా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలానో ఈ వీడియోలో చూసేద్దామండి. బోర్ కొట్టించకుండా పదండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఒక కప్పు పల్లీలను తీసుకున్నానండి. పల్లీలు అలాగే ఒక కప్పు వరకు సగ్గుబియ్యం అండి. వీటితోనేనండి మనం బ్రేక్ఫాస్ట్ తయారు చేసేది. ఏ మైదా పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి లేకుండా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలాగో చూద్దామండి. ఈ బ్రేక్ఫాస్ట్ కనుక మనం ఇంట్లో తయారు చేసుకుంటే అధిక బరువుతో బాధపడేవారు కూడా బరువు తగ్గిపోతారండి. మీరు ఒక్కసారి మా వీడియో ట్రై చేయండి. ఇవి దోరగా వేయించుకుందామండి, మాడిపోకుండా. చూడండి, దోరగా అయితే వేగిపోయాయి. ఒక 10 నిమిషాలు చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీలో అయితే వేసేసుకుందామండి. చూడండి, చల్లారిపోయినాయి. ఇందులో మిక్సీలో అయితే వేసేసుకుందాము. మిక్సీ అయితే పట్టేసానండి, మెత్తగా అయిపోయింది. చాలామంది జల్లెడ పడుతూ ఉంటారు, లేదండి మెత్తగా వేసుకుంటే జల్లెడతో పని లేదండి. అలాగే మా రెసిపీ చివరి వరకు చూసి ట్రై చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇందులో ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ హెల్దీ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయవచ్చండి. ఇది కూడా మిక్సీ వేసుకున్న తర్వాత మెత్తగా వేసుకోవాలండి. చూడండి, నేనైతే మెత్తగా వేసాను. చూడండి, ఆయిల్ లాగా ఎలా వచ్చిందో. ఇంకా ఇందులో ఆయిల్ వేసే పని లేదండి. చూడండి, మెత్తగా అయితే అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇంత మెత్తగా మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి. ఒక బౌల్లోకి అయితే ఈ మిశ్రమం మొత్తం తీసేసుకుందామండి. చూడండి, ఇలా వేసుకుంటే చక్కగా బాగుంటుందండి టేస్ట్గా. ఇందులో మిర్చి పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాము. తినేదాన్ని బట్టి మిర్చి పౌడర్ వేసుకోవచ్చు, అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటుందండి జీలకర్ర వేస్తే ఈ చపాతీ, హెల్దీ చపాతీ. అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, అలాగే క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు, కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు అండి. ఈ హెల్దీ చపాతీలో మనకి ఏవి అందుబాటులో ఇంట్లో మనకి దొరికితే ఆ వస్తువులతోనే హెల్దీ చపాతీ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి, మా వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. కొంచెం వాటర్ని పోద్దామండి. ఇంతకుముందే ఆయిల్లా ఉంది కదండి, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా ఈ పిండిని అయితే మసాజ్ చేసేద్దామండి. మెత్తగా కలుపుకుంటే సూపర్గా వస్తాయండి హెల్దీ చపాతీలు. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ పోయాల్సిన పని లేదండి. చూడండి, ఇలా కలుపుకుంటే చక్కగా సరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి హెల్దీ చపాతీలను. ఇలా పిండి ముద్దను చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుందండి ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుందండి. ఆయిల్ వేయాల్సిన పని లేదండి ఈ పిండిలో అయితే. ఇప్పుడు మనకు కావాల్సిన బాల్ని అయితే చేసేసుకుందామండి. చపాతీ ముద్దను చూడండి, నేను ఈ సైజులో అయితే తీసుకున్నానండి. ఏ పిండి కలపలేదండి, మనము కలపకుండానే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయటం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి. ఈ కొత్త రెసిపీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు కూడా ట్రై చేయండి ఈ హెల్దీ చపాతీని. చూడండి, ఈ సైజులో అయితే 3 చేసేసుకున్నానండి. ఇప్పుడు రొట్టెల పీటను తీసేసుకొని కొంచెం పిండిని అయితే వేసుకొని చపాతీని అయితే చేసేసుకుందామండి. మనం ఏ పిండి కలపలేదు కాబట్టి చపాతీ ఇరిగిపోతూ ఉంటుందండి. కార్నర్స్ భాగాన్ని కాకుండా మధ్యలో మిడిల్లో భాగాన్ని అయితే మనము ఒక బాక్స్ మూతను కానీ తీసుకొని కట్ చేసేసుకుందామండి. చూడండి, మనం ఏ పిండి కలపలేదు కాబట్టి చపాతీ ఇరిగిపోతూ ఉంటుంది. ఈ బాక్స్ని అయితే తీసేసుకొని ఇలా సర్కిల్లో తీసేసుకుందామండి. ఈ చపాతీలను అయితే చూడండి ఇలా తీసేసుకుందామండి. కావాలంటే ఇంకొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చండి మనము, కానీ ఇలాగే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ చపాతీ అయితే, ఈ హెల్దీ చపాతీ. ఇందులో తోటకూర తరుగు కూడా వేసుకోవచ్చండి, సూపర్ టేస్టీగా ఉంటుంది.
మనకి అందుబాటులో ఉంటే అవైతే వేసేసుకోవచ్చండి. ఒక చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇంకో చపాతీని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈ పిండికి మనకి ఎన్ని చపాతీలు అవుతాయో అన్ని చపాతీలను చేసేసుకుందామండి. చూడండి, రోల్ అయితే సరిగ్గా రాదండి, చపాతీ అయితే సరిగ్గా రాదు. మనం ఏ పిండి వేయలేదు కాబట్టి ఇరిగిపోతూ ఉంటుంది. కానీ మెల్లిగా ఒత్తుకొని ఇలాగా చపాతీలన్నిటినీ తీసేసుకుందామండి. ఈ హెల్దీ చపాతీ ఇలా కనుక చేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, అన్ని చపాతీలను అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి. చూడండి ఎన్ని చపాతీలు అయినాయో. ఒక 2 కప్పుల ఒక కప్పు పల్లీలు, 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నానండి నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో ప్యాను హీట్ ఎక్కిన తర్వాత ఒక చపాతీ వేసి 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ హెల్దీ చపాతీలు. మీరు కూడా ట్రై చేయండి. అన్ని చపాతీలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి. మీరు కూడా మా వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. మా వీడియో అయితే లైట్గా ఆయిల్ వేస్తూ, పల్లీల్లో ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. లైట్గా ఆయిల్ వేస్తూ అన్ని చపాతీలను అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ హెల్దీ చపాతీలు. ఈ హెల్దీ చపాతీలను కనుక తింటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చండి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ హెల్దీ చపాతీలను అయితే తినవచ్చు. తోటకూర తరుగు వేసుకోవచ్చు, అలాగే క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు, లైట్గా కొబ్బరిని కూడా వేసుకోవచ్చు అండి. ఈ హెల్దీ చపాతీల్లో స్వీట్ హాట్గా ఉంటాయండి. హెల్దీ చపాతీలు అయితే స్వీట్ కార్న్ వేసాం కదండి మనము. చూడండి అన్ని చపాతీలను అయితే నేను 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్ని చపాతీలను ఇలా ప్రిపేర్ చేసేసుకుందామండి. చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఈ చపాతీలన్నిటినీ మాడిపోకుండా నేనైతే చపాతీలన్నిటినీ రెడీ చేశానండి. హెల్దీ చపాతీలు మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. మా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఏ కర్రీ లేకపోయినా, ఏ ఫ్రై లేకపోయినా ఇలాగే ఉట్టిగానే తినేయవచ్చండి. అంత టేస్ట్గా ఉంటాయండి ఈ హెల్దీ చపాతీలు. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే కొబ్బరి పచ్చళ్ళు తినబోతున్నామండి. సూపర్ టేస్టీగా ఉన్నాయండి. నేనైతే ఒకసారి ఇంట్లో ట్రై చేసిన తర్వాతే ఈ వీడియో యూట్యూబ్లో తీసుకొస్తున్నానండి. కొబ్బరి పచ్చళ్ళు సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఏ టమాటా సాస్లోనైనా బాగుంటుందండి. బంగాళదుంప ఫ్రైలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.